ఈ ప్రాజెక్టు పూర్తి చేసి గల్ఫ్ దేశాల అవసరం లేకుండా చేస్తా. 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని శాసించేది ఏది? సైన్యమా, ఆయుధాలా? కాదండి, కేవలం ఒక్కటే, అది ఇంధనం. ఏ దేశానికైనా ఇంధనం సరఫరా ఆగిపోతే ఆ దేశం ఒక్క రోజులో అతలాకుతలమైపోతుంది. ఇండస్ట్రీలు మూతపడతాయి, వాహనాలన్నీ ఆగిపోతాయి, దేశం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మన భారతదేశం కూడా తన ఎనర్జీ అవసరాల కోసం 80% పైగా వేరే దేశాలపైనే ఆధారపడుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి సముద్ర మార్గంలో వచ్చే షిప్పుల ద్వారా మనకు గ్యాస్, క్రూడ్ ఆయిల్ వస్తుంది. కానీ ఒకవేళ ఆ సముద్ర మార్గంలో యుద్ధం వస్తే, ఒకవేళ శత్రు దేశాలు మన షిప్పుల్ని అడ్డుకుంటే? అందుకే అండి భారత్ చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన, మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసింది. ఎవరికి అందనంత లోతులో సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ ఏకంగా 40,000 కోట్ల బడ్జెట్తో ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మిస్తోందండి. అదే ఒమన్ ఇండియా డీప్ సీ పైప్లైన్. ఇదొక సాధారణ పైప్లైన్ కాదు. గల్ఫ్ దేశాల గుండెకాయ నుండి నేరుగా గుజరాత్ తీరానికి చేరే భారత్ పైప్లైన్. అసలు ఏంటి ప్రాజెక్ట్? దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి? భారత్కు ఇది ఎందుకు అంత ప్రతిష్టాత్మకం? లెట్స్ డైవ్ డీప్ అండి. ఈ కథ ఈ రోజుది కాదండి. ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ రోడ్డు మార్గాల ద్వారా వ్యాపారం చేసేవి. దాన్నే సిల్క్ రూట్ అని పిలిచేవాళ్ళం. కానీ కాలం మారింది. 21వ శతాబ్దంలో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో అప్పటి నుంచి గల్ఫ్ దేశాల్లో దొరికే నల్ల బంగారంకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. మన దేశం 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత మన దేశం ఎనర్జీ అవసరాలు ర్యాకెట్ వేగంతో పెరిగిపోసాగాయి. ఆ సమయంలోనే, అంటే 1990ల కాలంలోనే భారతదేశానికి గ్యాస్ తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా ఒక అండర్ సీ పైప్లైన్ ఆలోచన వచ్చింది. కానీ అప్పట్లో టెక్నాలజీ లేదండి. అంతకంటే ముఖ్యంగా పొరుగున ఉన్న ఒక దేశం మనకు విలన్గా మారిపోయింది. అదే పాకిస్తాన్. ఒకప్పుడు ఇరాన్ నుండి పాకిస్తాన్ మీదుగా భారత్కు పైప్లైన్ వేయాలని చూశారు. దీన్నే పీస్ పైప్లైన్ అని అన్నారు. కానీ పాకిస్తాన్ను నమ్ముకుంటే ఏ క్షణంలోనైనా మన గ్యాస్ సరఫరాను ఆపేసి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుందని భారత్ గ్రహించింది. పైగా ఉగ్రవాద చర్యల వల్ల ఆ పైప్లైన్ ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. దాంతో ఆ ప్రాజెక్ట్ను అట్టకెక్కించారు. అక్కడే పుట్టింది అసలైన ఐడియా. శత్రువుల భూమి మీదుగా కాకుండా ఎవరికీ సంబంధం లేని అంతర్జాతీయ సముద్రం కింద నుండి డైరెక్ట్గా రూట్ మ్యాప్ ఇరు దేశాల మధ్య కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అలా పుట్టిందే ఈ ఒమన్ ఇండియా మెగా కారిడార్ ఆలోచన అండి. ఒమన్ తీరంలోని రాస్ అల్ జిఫాన్ నుండి నేరుగా గుజరాత్లోని పోర్బందర్కు ఈ పైప్లైన్ కనెక్ట్ అవుతుంది. అరేబియా సముద్రం కింద సుమారు 1600 నుండి 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని కెపాసిటీ రోజుకు 31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల న్యాచురల్ గ్యాస్. అంటే మన దేశంలోని కోట్ల ఇళ్లకు, ఇండస్ట్రీలకు సరిపోయే గ్యాస్ అన్నమాట. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. ఈ పైప్లైన్ సముద్రంలో ఎంత లోతుకు వెళ్తుందో తెలుసా? ఏకంగా 3450 మీటర్లు, అంటే దాదాపు 3.5 కిలోమీటర్ల లోతు అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా లాంటి 4 బిల్డింగులను ఒకదానిపై ఒకటి బోర్లిస్తే ఎంత లోతు ఉంటుందో అంత లోతునన్నమాట. ఘోరమైన ప్రెజర్ ఉండే చోట ఈ పైప్లైన్ వేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది డీపెస్ట్ అండర్ సీ పైప్లైన్ ప్రాజెక్ట్ కాబోతుందండి. అసలు భారత్ ఈ ప్రాజెక్టును ఎందుకు ఫాస్ట్ ట్రాక్ చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం GAIL, IOC, EIL లాంటి దిగ్గజ ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించి ఎందుకు అర్జెంటుగా రిపోర్ట్ అడుగుతోంది? దీని వెనుక బలమైన అంతర్జాతీయ రాజకీయ కారణాలు ఉన్నాయండి. నంబర్ 1 ఏంటంటే ది డెడ్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ నుండి భారత్కు వచ్చే ఆయిల్ షిప్పులన్నీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక చిన్న సముద్ర మార్గం గుండానే రావాలి. ఈ రూట్ పక్కనే ఇరాన్ ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం వల్ల లేదా హౌతీ రెబెల్స్ దాడుల వల్ల ఈ మార్గం ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. అక్కడ ఒక షిప్ మునిగిపోయినా లేదా సముద్ర మార్గాన్ని క్లోజ్ చేసినా భారత్లో ఇంధన హాహాకారాలు మొదలవుతాయి. ఈ కొత్త పైప్లైన్ ద్వారా ఆ ప్రమాదకరమైన రూట్తో సంబంధం లేకుండా సేఫ్గా గ్యాస్ ఇండియాకు వచ్చేస్తుంది. నంబర్ 2, చైనాకు గట్టి కౌంటర్ అండి. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును వాడుకుంటూ చైనా అరేబియా సముద్రంలో తన పెత్తనాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో భారత్ ఒమన్తో నేరుగా సముద్ర గర్భ బంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో చైనా వ్యూహాలకు గట్టి చెక్ పెట్టినట్లవుతుందండి. నంబర్ 3, మహానిధుల వేట. ఈ పైప్ లైన్ కేవలం ఒమన్కే పరిమితం కాదు. భవిష్యత్తులో దీనిని UAE, సౌదీ అరేబియా, ఖతార్ దేశాల గ్యాస్ నెట్వర్క్లకు కూడా లింక్ చేయవచ్చు. అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న 2500 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ నిధులకు
భారత్కు డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుందండి. వినడానికి ఇది ఎంత బాగుందో చేయడానికి అంతకంటే 100 రెట్లు నరకం కనిపిస్తుంది. ఎందుకంటే 3 కిలోమీటర్ల లోతున సముద్రంలో లోపల ప్రెషర్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక మనిషి అక్కడ నిలబడితే క్షణంలో నలిగిపోతాడు, చనిపోతాడు. అంతటి ఒత్తిడిని తట్టుకునే స్టీల్ పైపులను తయారు చేయడం ఒక ఎత్తైతే, సముద్ర గర్భంలో ఉండే పర్వతాలు, లోయలు మరియు భూకంపాలు వచ్చే జోన్లను దాటుకుంటూ పైప్ లైన్ వేయడం ఇంజనీర్లకు ఒక మహాయజ్ఞం. కానీ భారత సాంకేతికత దీనికి సిద్ధమైపోయిందండి. సేజ్ అనే కన్సార్టియం ఇప్పటికే సముద్ర మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి డీప్ వాటర్ పైప్ లేయింగ్ టెక్నాలజీని టెస్ట్ చేసింది. అధునాతన అండర్ వాటర్ రోబోలు, సిస్మిక్ మానిటర్లతో ఈ పైప్ లైన్ ను పర్యవేక్షిస్తారు. పైగా షిప్పుల ద్వారా గ్యాస్ ను లిక్విడ్ గా మార్చి మళ్ళీ ఇండియాకి తెచ్చాక గ్యాస్ గా మార్చే ఖర్చులన్నీ ఈ డైరెక్ట్ పైప్ లైన్ వల్ల మిగిలిపోతాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి 5 నుంచి 7 సంవత్సరాల సమయం పట్టొచ్చు. కానీ ఇది పూర్తయిన రోజు గ్లోబల్ ఎనర్జీ మ్యాప్లో భారతదేశ స్థానం శాశ్వతంగా మారిపోతుంది. సముద్రపు లోతులను సైతం శాసిస్తూ భారత్ వేస్తున్న ఈ అడుగు కేవలం ఒక పైప్ లైన్ కాదండి, నవభారత ఆర్థిక ప్రగతికి ఒక పటిష్టమైన పునాది. ఈ రోబోటిక్ అండర్ సీ టెక్నాలజీ మరియు మన దేశ వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ డీప్ అనాలిసిస్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.